కొందరు సంపాదించుకోవటానికి వస్తారు, ఇంకొందరు పేరు కోసం తప్పిస్తారు, మరికొందరు వారసత్వంగా రాజకీయాలకు వస్తారు. నాలుగో రకం కూడా ఉంటారు. వాళ్లకు ప్రజా సమస్యలు తప్పితే మరేమీ పట్టవు. సామాన్యుల సమస్యలపై చట్టసభల్లో ప్రశ్నిస్తారు, నిలదీస్తారు. దేశంలో అలాంటి నేతలు కొందరు మాత్రమే ఉన్నారు. రాజకీయాలకు సరికొత్త నిర్వచనం చెప్తూ ఉంటారు. అతనెవరో తెలుసా? రాఘవ్ చద్దా, ఆప్ రాజ్యసభ సభ్యుడు. ఉన్నత విద్య అభ్యసించిన రాఘవ్ చద్దా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ప్రజల తరపున పోరాటం చేయడంలో ముందుంటారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ నేతలకు భిన్నంగా వ్యవహరిస్తారు. ఏం మాట్లాడినా ఏం చేసినా అది ప్రజలకు ఉపయోగపడాలనేటువంటిదే ఆయన తపన. చట్టసభలకు ఎన్నిక కాకముందు ఆయన రూటే సపరేటు. నలుగురు వెళ్లే దారిలో ఆయన నడవరు. నలుగురికి ఆదర్శంగా నిలవాలని ప్రయత్నిస్తారు. రాఘవ్ స్పీచ్ ప్రతి పార్లమెంట్ సెషన్లోనూ హైలైట్ అవుతుంది. అలా అని తనను ఎంపీగా ఎంపిక చేసిన ఆప్ జాతీయ అధ్యక్షుడు కేజ్రీవాల్కు ఏనాడు భజన చేయలేదు. కేంద్ర ప్రభుత్వం పైన ప్రశంసలు కురిపించలేదు. చట్టసభల్లో అయినా బయట అయినా ప్రజా సమస్యలే జెండా ఎజెండా. అందుకే ప్రస్తుత రాజకీయ నేతల్లో రాఘవ్ చద్దా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సోషల్ మీడియా అయినా డిజిటల్ మీడియా అయినా రాఘవ్ చద్దా గురించే డిస్కషన్ నడుస్తుంది. ఎందుకంటే ఆయన ప్రజల వాయిస్ను పార్లమెంట్లో బలంగా వినిపిస్తున్నారు. నిత్యావసర ధరల పెరుగుదల, ఆహార కల్తీ వంటి అంశాలపై ఆయన చేసిన ప్రసంగాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ప్రజా సంక్షేమమే పరమావధిగా సాగుతున్న ఆయన ప్రసంగాలు మధ్యతరగతి ప్రజల్లో గట్టి భరోసాను నింపుతున్నాయి. శానిటరీ ప్యాడ్స్ గురించి మాట్లాడినా, మొబైల్ రీఛార్జ్ అంశాన్ని లేవనెత్తినా, భార్యాభర్తల ఆదాయపు పన్నుపై ప్రశ్నించినా, ఎన్నికల సమయంలో ఓటు వేసేటప్పుడు ఫింగర్ ప్రింట్ తీసుకోవాలన్న ప్రశ్నలతో ప్రభుత్వాన్ని మాత్రమే కాదు దేశ ప్రజలను సైతం ఆలోచింపజేసేలా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇటీవల పార్లమెంట్లో ఆయన చేసిన ప్రసంగం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం. నెలసరి అనేది ఓ సహజ సిద్ధమైన ప్రక్రియ అని, ఇది ఏ మహిళకైనా గర్వకారణమే తప్ప సిగ్గుపడాల్సిన విషయం కాదంటూ ప్రభుత్వంతో పాటు అధికారులను ఆలోచనలో పడేశారు. మన సమాజంలో మద్యం, సిగరెట్లు వంటి హానికరమైన వస్తువులను ఎలాంటి సంకోచం లేకుండా బహిరంగంగా విక్రయిస్తుంటే, మహిళల ఆరోగ్యానికి అవసరమైన శానిటరీ ప్యాడ్లను మాత్రం పేపర్లలో లేదా నల్లటి కవర్లలో దాచుకొని తీసుకెళ్లాల్సి రావటం సిగ్గుచేటు అంటూ సమాజాన్ని, అధికార పక్షాన్ని నిలదీశారు. దేశంలో ప్రతి ఏటా 2.3 కోట్ల మంది బాలికలు చదువులు మానేస్తున్నారని చెప్పుకొచ్చారు చద్దా. जिसमें से 120 मिलियन यानी कि 12 करोड़ adolescent girls face menstrual hygiene and challenges every single year, and as a result 23 million girls यानी कि 2.3 करोड़ गर्ल्स हर साल स्कूल से ड्रॉप आउट हो जाती हैं, स्कूल जाना बंद कर देती हैं क्योंकि वहां इनएडिक्वेट मेंस्ट्रुअल हेल्थ फैसिलिटीज हैं. రికార్డు స్థాయిలో పన్ను వసూళ్లు జరుగుతున్నా మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం ఎందుకు లేదు? జీతాలు పెరగకపోయినా ద్రవ్యోల్బణం కారణంగా కొనుగోలు శక్తి పడిపోతోంది. కనీసం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్నును ఎత్తివేయాలంటూ నిలదీశారు ఆయన ప్రభుత్వాన్ని. విమానాశ్రయాల్లో కనీస ఆహార ధరలు ఆకాశానంటుతున్నాయని సభలో ప్రశ్నించారు కేంద్రాన్ని. सर, हवाई यात्रियों की एक शिकायत रही है कि एयरपोर्ट्स पर खाने पीने की चीजें बेहद महंगी मिलती हैं. इस मुद्दे को मैंने सदन में पहले भी उठाया था और सरकार ने जनता की परेशानियां देखते हुए उड़ान यात्री कैफे की शुरुआत की, जिसका मैं स्वागत करता हूं, जहां 10 रुपए की चाय, 20 रुपए का समोसा जैसी सस्ती चीजें मिलती हैं. సాధారణంగా లీటర్ వాటర్ బాటిల్ 20 రూపాయలుంటే ఎయిర్పోర్ట్లలో మాత్రం ఇది సుమారు 100 రూపాయలుగా ఉంటుంది. ఇదే కాకుండా వివిధ ఆహార పదార్థాల ధరలు ఎయిర్పోర్ట్లలో అధికంగా ఉన్నాయంటూ దోపిడీని ఎండగట్టారు. ఎంపీ, ఎమ్మెల్యేల పనితీరు బాగా లేకపోతే వాళ్లను తొలగించే హక్కు కల్పించాలంటూ బాంబు పేల్చారు రాఘవ్ చద్దా. ప్రస్తుతం భారత రాజ్యాంగం ప్రజలకు ఎన్నిక చేసే హక్కు ఇచ్చింది, కానీ ఎన్నికైన ప్రజాప్రతినిధుల తీరు బాలేకపోతే అవినీతి వంటి కారణాలతో పదవీ కాలం పూర్తి కాకముందే తొలగించే ప్రత్యక్ష విధానం లేదంటూ సరికొత్త అంశాన్ని లేవనెత్తారు. రైట్ టు రీకాల్ అనే వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా ప్రజలు తమ ప్రతినిధుల పనితీరును బాగా లేకపోతే లేదా అవినీతిలో చిక్కుకుంటే తొలగించే అవకాశం కలుగుతుంది. రాఘవ్ చద్దా చేసిన ఈ రైట్ టు రీకాల్ ప్రతిపాదన భారత రాజకీయ వ్యవస్థలో
ఓ న్యూ డిస్కషన్కు దారితీసింది. वैसे ही राइट टू रिकॉल भी होना चाहिए. अगर देश का मतदाता अपने नेताओं को हायर कर सकता है तो वो नेताओं को फायर करने की शक्ति भी उसे मिलनी चाहिए. सर, राइट टू रिकॉल is a mechanism that empowers the voters to de-elect a neta representative before the tenure ends if he fails to discharge his or her duty. కఠినమైన రీఛార్జ్ నిబంధనల వల్ల అత్యవసర సమయాల్లో లక్షల మంది ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేవనెత్తారు. దేశంలోని 125 కోట్ల మొబైల్ వినియోగదారుల్లో దాదాపు 90% మంది ప్రీపెయిడ్ కస్టమర్లేనని రాఘవ్ చద్దా గుర్తు చేశారు. నెలవారీ ప్లాన్ అంటే క్యాలెండర్ ప్రకారం 30 లేదా 31 రోజులు ఉండాలి. కానీ టెలికాం కంపెనీలు 28 రోజుల సైకిల్ నడపటాన్ని నిలదీశారు ఆయన. నెల ప్లాన్ అని చెప్పి వినియోగదారుల చేత ఏడాదికి 13 సార్లు రీఛార్జులు దోపిడీని ప్రశ్నించారు. टेलीकॉम ऑपरेटर का 28 दिन का मंथली रिचार्ज, साल में सर महीने 12 होते हैं, लेकिन 28 दिन की रिचार्ज के माध्यम से 13 टाइम्स रिचार्ज कराना पड़ता है. कैसे सर? 28 दिन into 13 times is equal to 364 days. ये एक बड़ी क्लेवर स्ट्रैटेजी है जिसके चलते आपको फीलिंग 30 दिन की देते हैं लेकिन आपसे डीलिंग 28 दिन की करते हैं. దేశ పన్నుల వ్యవస్థలో ఉన్న అసమానతలపై కూడా రాఘవ్ చద్దా గళమెత్తారు. బడా సంస్థలు చెల్లించే పన్నుల కంటే కష్టపడి పనిచేసే వేతన జీవులు చెల్లించే ఆదాయపు పన్ను ఎక్కువగా ఉండటంపై విస్మయం వ్యక్తం చేశారు ఆయన. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందంటూ డిమాండ్ చేశారు రాఘవ్ చద్దా. పార్లమెంట్లో రాఘవ్ లేవనెత్తుతున్న అంశాలు కేవలం రాజకీయ నినాదాలు మాత్రమే కావు, అవి కోట్లాది సామాన్యుల ఆవేదనలు. ఆహార భద్రత నుంచి పన్నుల వరకు ఆయన స్పృశించని అంశం లేదని బలంగా చెప్పవచ్చు.